నాకు తెలిసి పవర్ఫుల్ బాంబ్స్ అన్ని క్యారీ చేస్తారేమో ఆ పెట్టెల్లోని. తగిలిందా? ఏమా పడగెట్టుకొని వచ్చేస్తున్నారు? చాలా వాటికి ఇలాగే షార్ప్ గా ఉన్నాయి. మీ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. టుక్ టుక్లు బాగా డెకరేషన్ చేశారనమాట, మెరగనే మెరిసిపోతున్నాయి. అసలు చూడండి అసలు ఎన్ని దండలు కట్టారు ఏకంగా. తాయ్ ఫ్లాగులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఇదేంటిది? మనిషి ఉన్నాడు ఇక్కడ. మనం ఎక్కచ్చు పైకి. ఇది ఎక్కకూడదు. బయటకు వచ్చేద్దాము. భలే ఉంది అసలు, మంచి ఎక్స్పీరియన్స్. నేను వేది పడితే అది లాగీకు ముందుకెళ్ళిపోయింది అనుకో. వాటిల్లో పట్టుకెళ్లే పెట్లు అనుకుంటాను ఇవి. ఇవి కూడా అన్ని రియలే అనమాట. సెకండ్ వరల్డ్ వార్ టైంలోని వాటిలోని యూజ్ చేసిన వస్తువులు ఇవన్నీ. మన బుడ్డి ఇషాన్ పడిపోతావు. ఈ మాత్రం పట్టుకోలేకపోతున్నాం అమ్మ ఇలాగా. ఇగో మార్నింగ్ హడావిడిగా చాట్ చేశాను. మేము అసలు ఎక్కడ బయలుదేరినా హడావిడే. మనోడికి ఫోనిక్స్ క్లాస్ అవుతుంది లోపల, అయిపోతే గబగబా తినేసి బయలుదేరిపోవడమే. కలర్ఫుల్ చార్ట్ మీరు ఎప్పటి నుంచో రెసిపీ అడుగుతున్నారు. ఆల్రెడీ ఒక వీడియోలో కూడా షేర్ చేశాను. నెక్స్ట్ టైం ఉంటే మళ్ళీ దీనికి ఒక స్పెషల్ వీడియో చేస్తాను. పిల్లలకి మాత్రం హాలిడేస్ టైంలో అస్సలు ఖాళీ ఉంచకూడదు. అందుకే వేద్యాలయాలో వేసాను అనమాట. ఫోనిక్స్ లెవెల్ 2 అవుతుంది ఇప్పుడు. క్లాస్ 40 minutes, జస్ట్ 2 months కోర్స్ ఉంటుంది. వీళ్ళ దగ్గర ఫీ కూడా అఫోర్డబుల్ రేంజ్లోనే ఉన్నాయి. I, E and also Y. ఓకే, Y కూడా I లాంటిదే అనమాట. అందుకని I, E, Y ఈ 3 letters తో వచ్చినప్పుడు మాత్రం మనకి దాని సౌండ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ కుక్ ఎనీమోర్. రాంగ్ వేలో వచ్చింది కదా, మనం పంచ్ ఆఫ్ పనిష్మెంట్ ఇవ్వాలి. ఇట్ ఈస్ నాట్ కుక్ ఎనీమోర్. వి నీడ్ టు ప్రొనౌన్స్. టీచర్స్ అయితే ఫ్రెండ్లీ వేలో ఎంత బాగా టీచ్ చేస్తున్నారో. మనోడిది ఆల్రెడీ లెవెల్ 1 అయిపోయింది, ఇప్పుడు లెవెల్ 2లో ఉన్నాడు. ఈ సమ్మర్ హాలిడేస్ లో మీ పిల్లల్ని కూడా జాయిన్ చేయాలనుకుంటే వేద్యాలయ.com లో రిజిస్టర్ చేసుకోండి. కానీ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వాళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి మీరు. అసలు మా పిల్లలకి ఏమాత్రం ఇంత పెద్ద సెలవులు ఇవ్వడం భయం. మా మమ్మీ వాళ్ళు ఇండియా వచ్చేయమంటారనమాట. అందులోకి ఈ మధ్య వార్ గురించి చాలా బీభత్సంగా చూపిస్తున్నారు కదా మన న్యూస్ ఛానల్స్ లో. ఇంకా అవి చూసి భయపడి ఇక్కడ కండిషన్ ఎలా ఉందో ఏంటా అని గ్రాసరీస్ అవి ముందే కొనుక్కొని పెట్టించుకోమంటున్నారు. అసలు ఇక్కడ థాయిలాండ్ వైపు ఏమీ లేదు, కూల్గా ఉందన్నా వాళ్ళు వినట్లేదు. పెద్దోళ్ళు ఇంకా అంతే, మన పని మనం చేసుకుంటూ పోవాలి. నన్ను టైట్గా ఉంటుంది కదా, ఇది ఊడిపోదు కదా. ఎప్పుడు హడావిడే. మేము ఎక్కడికైనా ట్రిప్కి బయలుదేరామంటే మనం వాళ్ళకన్నా ముందు వెళ్ళిపోదాము. ఒక బ్యాగ్ పట్టుకొని కార్ తెచ్చాం అనుకోండి, కింద వాళ్ళు రెడీగా ఉంటారు. వాళ్ళు దిగేసరికి లగేజ్ అన్ని పట్టుకొని దిగేసరికి టైం అయిపోద్దాం మాత్రం. అదిగో మన బుల్లి పులి ఎంటర్ అవుతుంది లోపలికి. కమ్ కమ్ కమ్, హాలిడే స్టార్ట్స్. రావాలి. ఈయనేమో ఇంకా ఎక్కట్లేదు, ముహూర్తం ఏమో చూసుకుంటున్నారేమో. ఏ డాడీ అమ్మా వస్తున్నారు. నాన్న ముందుకు వచ్చేయండి. ఫాస్ట్ ఎక్కువ. ఆ బ్యాగ్ లోని ఎన్ని బొమ్మలు సర్దాడో ఏటో. ఎక్కడికైనా బయటికి తీసుకెళ్దాం అంటే చాలు బొమ్మలు సర్దేస్తాడు. ఇల్లు ఏది మర్చిపోయినా కానీ నల్ల బాటిల్ మాత్రం మర్చిపోరు. హ్యాపీ హాలిడేస్. లెట్స్ చలో. ఎంత పెద్ద వ్యాన్ చూడండి, ఏకంగా వ్యాన్ క్రాస్ చేసేలా. సరే రండి, మీరు మ్యాప్ పెట్టండి. అలా పెట్రోల్ బంక్ చూడండి, దాన్ని చూస్తుంటే ఇప్పుడు బంగారు షాప్ చూసినట్టు ఉంది. పెట్రోల్ బంగారం పోటాపోటీకి పెరిగిపోతున్నాయి ఈ మధ్య. అసలు చూస్తుండగానే ఏకంగా 30% పెరిగిపోయింది పెట్రోల్. ఇక్కడ ఏ కార్కైనా 500 కన్నా ఎక్కువ కొట్టట్లేదు పెట్రోల్. అసలు ఇదంతా చూస్తుంటే సడన్ గా పెట్రోల్ అయిపోతే కార్ల పరిస్థితి ఏంటో అనిపిస్తుంది. నాకు తెలిసి ఇప్పుడప్పుడే ఈ ప్రైసెస్ కూడా తగ్గేలా లేవు. అసలు ఎలక్ట్రిక్ కార్ అని తీసుకున్నాం కాదనిపిస్తుంది. ఇక్కడ సడన్ గా ఫ్యూయల్ రేట్లు పెరిగిపోవడం కాదు కానీ ఈవీస్ కి బాగా డిమాండ్ ఎక్కువైపోయింది. ఇంకా పరిస్థితులు చూసుకొని మనం కూడా నెమ్మదిగా ఈవీలోకి మారిపోవాలి. అసలే మా కార్కి ఉన్న ఫ్రీ సర్వీసింగ్లు కూడా కంప్లీట్ అవ్వలేదు ఇంకా. మన వైపు పెట్రోల్ పరిస్థితి ఎలాగుందో ఏటో కామెంట్ చేయండి. ఏటో ఈ యుద్ధాలు ఎప్పుడు అవుతాయో ఏటో. అసలే ఈ April 1 నుండి ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ చేస్తారు ఇక్కడ. రెడ్ సిగ్నల్ క్రాస్ చేసినా, బండి మీద వెళ్తున్న వాళ్ళకి హెల్మెట్ లేకపోయినా, కరెక్ట్గా పోలీస్ అడిగినప్పుడు చేతిలో లైసెన్స్ లేకపోయినా, ఎస్పెషల్లీ టూరిస్టులు జాగ్రత్త చూసుకోండి. రాంగ్ డైరెక్షన్లో వెళ్ళినా కానీ ఫుల్గా ఫైన్లు బాధేస్తున్నారు. ఇల్లు బండి చూడండి 100 స్పీడ్లో వెళ్ళిపోతున్నట్టుంది. నేనైతే గాలికి ఎగిరిపోతాను. ఈవెన్ స్పీడ్ లిమిట్ క్రాస్ చేసినా కానీ ఎక్కడో దగ్గర పట్టేస్తారు. ఏదైనా వేగం కన్నా ప్రాణం విన్నా ఈ మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకున్నామంటే డెసిషన్ తీసుకోవడానికి కరెక్ట్ టైం ఉంటుంది మనకి. ముందు కారు ఎప్పుడు బ్రేక్ వేస్తుందో తెలీదు. ప్రాపర్ డిస్టెన్స్ కానీ మెయింటైన్ చేయలేదంటే ముందు కారు సడన్గా బ్రేక్ వేసేసరికి మన కారు వెళ్ళి ముద్దు పెట్టేస్తుంది. అసలు ఇది టూరిస్ట్ ప్లేస్ కావడంతో ఏంటంటే ఫారినర్స్ ఎక్కువ మంది ఉంటారు. ఒక్కొక్కరు డ్రైవింగ్ ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. కరెక్ట్గా టుక్ ఆటో వెనక్కి వచ్చి ఆగాము. ఇది కానీ ఎలక్ట్రిక్ అయితే శుభ్రంగా నెక్స్ట్ టైం టుక్ కొనుక్కోవాలి. ఎప్పుడైనా సరదాగా డ్రైవ్ చేద్దామంటే అంత ఛాన్స్ రావట్లేదు. టుక్లు బాగా డెకరేషన్ చేశారనమాట, మెరగనే మెరిసిపోతున్నాయి. అసలు చూడండి అసలు ఎన్ని దండలు కట్టారు ఏకంగా. తాయ్ ఫ్లాగులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. అవి రెపలప ఆడుతుంది కదా పైన తాయ్ ఫ్లాగ్.
ప్రతి టుక్ టుక్ ఆటోకి ఇక్కడ థాయ్ ఫ్లాగ్ ఖచ్చితంగా ఉంటది, ఎగరేసుకొని తిరుగుతారు ఫ్లాగ్ ని. ఇక్కడ నుండి వెళ్ళిపోయే లోపు మాత్రం ఎలాగైనా టుక్ టుక్ ఆటోని తీస్తాను. టుక్ ఆటోలో మ్యూజిక్ సిస్టము, లైటింగ్ సిస్టము, నైట్ అయితే అసలు ఇంకా అదిరిపోద్ది. అసలు ఫుల్ గా వెహికల్ నిండా లైట్లే ఉంటాయి, జిగ్ జిగ్ మనకొని తిరుగుతుంది అనమాట. నైట్ టైమ్స్ అయితే భలే సాదాగా ఉంటది, మీరైతే అస్సలు మిస్ అవ్వకండి. మా ట్రైన్ వెళ్ళిపోతుంది, ట్రైన్ నాకేటో అసలు ఎన్నిసార్లు చూసినా గానీ బోర్ కొట్టదు అనమాట. ట్రైన్ వెళ్ళినప్పుడల్లా టాటా చెప్పాలనిపిస్తుంది. ఈయన మాత్రం అన్నిటికీ ఎలాగ సీరియస్ గా ఫేస్ పెట్టుకొని చూస్తారు, ఇంకా చిన్న పిల్లలాగా ఏటీవని. నువ్వు మాత్రం ఎలకలాగి మిడిల్ నీ ప్లేస్ లోకి వెళ్ళి కూర్చో. నువ్వు నెక్ పిల్లోడు తగిలించుకుంటాడు ఓ పెద్ద మనిషిలాగా. బుడ్డోడికి లైట్ గా అమ్మలాగా కార్లు పిచ్చుంది. 6-7 అంట. ఈ మధ్య తెగ పిల్లలందరూ అస్సలు వదలట్లేదు. ఏదో డోర్ నెంబర్ గుర్తు పెట్టుకున్నట్టు ఎక్కడికి వెళ్ళినా 6-7 అని సాగదీస్తున్నారు. కొంపతీసి మీ ఇంట్లో బుడ్డోళ్ళు కూడా ఇలాగే అంటున్నారా ఏంటి? ట్రై చేస్తా. బెంట్లీ కార్ బంటిలా పరిగెడుతుంది, మంది మాత్రం బ్లాక్ హార్స్ మామూలు పరిగెడదు. అబ్బో బంటి కూడా బాగానే పరిగెడుతుంది, కానీ భలే బాగుంది కుదమట్టంగా. రంగు బంటిలో ఉన్న చిరుతలా పరిగెడుతుంది. పార్కింగ్ లో ఎన్ని కార్లు ఉన్నాయంటే లోపల హడావిడిగా ఉండుంటదండి. ఇది నేషనల్ ఏవియేషన్ మ్యూజియం, పిల్లలు ఖచ్చితంగా చూడాలి. బ్యాంకాక్ నుండి జస్ట్ గంట ప్రయాణమే. పిల్లలతో వస్తే మాత్రం ఈ ప్లేస్కి రావడం మర్చిపోవద్దు. లోపలికి వెళ్ళిపోదాం. ఎంటర్ అవ్వగానే పెద్ద జెట్, ఫైటర్ జెట్ తో ఉందన్న. ఇవన్నీ ఎయిర్ ఫోర్స్ జెట్స్. ఇవన్నీ చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఇది ఉట్టి బొమ్మలు అనుకుంటున్నారు కదా, నిజంగా ఫైటర్ జెట్స్ ఇవి. అబ్బాయి అసలు ఎంత ఉందో రియల్ గా. మామూలుగా ఈ మధ్య తెగ ఫైటింగ్లు అయిపోతుండేవి కదా, ఇగోండి ఈ జెట్స్ అవి ఫైటర్ జెట్స్. ఆ పిసరంత కాక్పిట్ లో ఎలా కూర్చుంటారో అసలు. వీటిల్లో కో పైలట్స్ ఉండరు కదా, ఒక్క పైలట్ ఉంటారు అనుకుంటాను. ఏకంగా ఆ పై నుండి కింద వరకు ఉంది. ఇంకా ఇటు పక్క లోపలికి ఎంటర్ అవడానికి ఉంది, మరి లోపల ఏముంటాయో తెలియదు. ఏటిది డబ్బుల్ డిబ్బీలో ఉంది, ఏకంగా నిండిపోయి కాయిన్స్. ఈయన ఫాదర్ ఆఫ్ రాయల్ థాయ్ ఎయిర్ ఫోర్స్. ఇది గబ్బలు ఎగురుతుంది పైన. ఇదేంటిది మనిషి ఉన్నాడు ఇక్కడ. ఫ్లైట్ ఇన్వెంట్ చేసేటప్పుడు ఎవరు ఇన్వెంట్ చేశారు తెలుసా? ఫ్లైట్ తెలీదు. రైట్ బ్రదర్స్ అని. వాళ్ళు ఎలాగే చేసి అలా 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 ఫ్లైట్స్ ఇన్వెంట్ చేశారు. అది అలా ఏటిలాగా రెక్కలు కట్టుకోనా? అసలు చూడండి, మనిషి మధ్యలో ఉండి ఏవో తాడులు పట్టుకొని డ్రైవింగ్ అనమాట. రెక్కలు అంటే పక్షిని చూసే ఇచ్చేసినట్టున్నారు ఫ్లైట్ కూడా. అదే పక్షే ఫ్లైట్ ఇన్స్పిరేషన్. ఓహో భలే ఉందండి. సడన్ గా చూసి గబ్బులు వేలాడుతుంది అనుకున్నాను. ఫస్ట్ ఫ్లైట్ ఇలా ఇన్వెంట్ చేశారంట. నాకైతే తెలీదు ఇంతలా ఉంటదని. అసలు ఈ మిడిల్ లో మనిషి ఉండడం హైలైట్, వింగ్స్ మధ్యలో. అబ్బా నాకు ఇలాంటి వింగ్స్ 2 ఉంటే బాగున్ను. మన ఇండియాకి థాయిలాండ్కి రెక్కలు ఎగరేసుకొని తిరిగేస్తాను అటు ఇటును. ఆ రెక్కల్ని తాడులతో కంట్రోల్ చేసేవారు ఏటో కానీ అసలు చాలా విచిత్రంగా అనిపిస్తుంది చూస్తుంటే. ఈయన ఏదో తిప్పేస్తున్నారు. ఇదేంటిది? తర్వాత ఇదా తూనీగలా ఉంది. ఇది తూనీగని చూసారేమో, తూనీగని చూసి చేసినట్టున్నారు. నేనైతే ఇదే ఫస్ట్ టైము నిజమైన ఫైటర్ జెట్స్ ని ఇలా రియల్ గా చూడడం. అసలు ఎప్పుడు ఇంత దగ్గర నుండి అయితే చూడలేదు. మీరు ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి. దుబాయ్లో ఉన్న ఫ్రెండ్స్కి మాత్రం రీసెంట్గా కనిపించినట్టున్నాయి ఫైటర్ జెట్స్. కొంతమంది వారు లైవ్లో చూసినట్టున్నారు. అలాంటివన్నీ సినిమాల్లో చూస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ రియల్గా చూస్తే మామూలు కాదు, పడిపోతుంది. ఇప్పుడు సిచ్యువేషన్ కొంచెం సర్దుకున్నట్టుంది. రివ్వు మన ఎగురుతాయి. ఫైటర్ పైలట్ యూనిఫామ్ అంటే ఆ షూస్ చూడండి ఎలా ఉన్నాయో, ఫిట్గా ఉన్నది అసలు. తాయలు స్టార్టింగ్లో ఎలాంటి జెట్స్ యూస్ చేసేవారో అన్ని లోపల ఉన్నాయి. ఓ వా అద్భుతం. ఇవి ఫస్ట్ థాయ్ ఏవియేటర్స్. ఇప్పుడు మనకున్న రాజుగారు రామా 10 రాజుగారు, ఈయన రామా 6 పేరు కింగ్ వజ్రావుద్. ఇప్పుడున్న కింగ్ ఆయన పేరు ఏంటంటే కింగ్ వజ్రావంకాన్. ఇక్కడ వాళ్ళందరూ రాముడు అంశతో పుట్టారు అన్నట్టుగా వింటుంటాం అనమాట ఈ థాయిలాండ్ లో ఎక్కువ. అంటే లవాకుస డిసెండెంట్స్ లాగా అనమాట. అందుకే రామా 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 అని పెట్టుకుంటారు ఇక్కడ కింగ్స్. మనం ఎక్కచ్చు పైకి. ఇవి ఎక్కకూడదు. అప్పట్లో ఫస్ట్ లో వాడిన రియల్ జెట్స్ ఇవి. మరి లేకపోతే ఎరక్కాస్తాయి, గాలికి ఎగిరిపోవాలి. లేకపోతే ఈజీగా పట్పట్లు ఆడిపోతాయి. ఇవి మాత్రం ఏదో షీట్స్ అన్న లెదర్ ఏదో అయ్యి ఉంటుంది. ఏదో లెదర్ షీట్స్. ఇవి సౌండ్ వస్తుంది. ఇంజిన్ పర్లేదు తిప్పచ్చు. వెరీ ఫస్ట్ జెట్స్ ఇవి. గట్టిగా ఒప్పు. ఈ రెక్కలు చెక్కతో చేసిన రెక్కలు ఇవి. పొరపాటున ఒక్కడ కానీ తలకు తగిలిందంటే టెంకు వాసిపోద్ది. అసలు పట్టుకుంటుంటే ఎంత దిట్టంగా ఉన్నాయంటే ఒక్కొక్కటిని. మనోడైతే ఈ రెక్కలు గాలికి ఎగిరిపోతాడు. ఇంకందుకే ఇది తిప్పినప్పుడల్లా కొంచెం దూరంగా తిరగమంటున్నాను మన బుడ్డోడికి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్. అందుకే తీసుకొచ్చాను. చాలా దిట్టంగా ఉన్నాయి రెక్కలు మాత్రం. ఈ సైడ్ నుంచి చూస్తుంటే ఈ టైర్లు చూడండి 3 చక్రాల బండిలాగా ఉంది. ఈ టైర్ల మీద ఎలా ల్యాండ్ అయ్యేవో.
కానీ పైన బాడీ అంతా లైట్ వెయిట్ మెటీరియలే. ఏదో చిన్న రిక్షా బండ్లా ఉంది అసలు చెప్పాలంటే, 3 చక్రాల రిక్షా బండ్లా. ఇవి అప్పట్లో ఫ్లై అయిన జెట్స్, ఇవన్నీ రియల్ గా ఫ్లై అయిన జెట్స్. బ్యాంకాక్ క్యాపిటల్ సిటీ అవ్వక ముందు సయామ్ అనేది క్యాపిటల్ సిటీ అనమాట థాయిలాండ్ కి. సో ఫస్ట్ పైలట్స్. మాకు దీని గురించి రీసెంట్ గానే తెలిసిందనమాట. మామూలుగా అయితే ఇలాంటి ప్లేసెస్ లోకి అంత ఎలో చేయరేమో అనుకునే వాళ్ళం. ఇదిగో ఈయన థాయ్ ఫ్రెండ్స్ ఎవరో రికమెండ్ చేశారు ఇక్కడికి వెళ్ళండి పిల్లలతో అని. అండ్ ఈ మ్యూజియం కి ఎంట్రీ ఫీ అసలు ఏం లేదు. అండ్ మనం ఇక్కడికి వచ్చి ఏదైనా కొనుక్కోవాలనుకున్నా కానీ డబ్బులు డొనేషన్ బాక్స్ లోనే వేయాలి. అసలు వీటికి ఆ చివరిన ఉన్నాయి చూసారా, అవి హారిజాంటల్ అండ్ వర్టికల్ స్టెబిలైజర్స్ అంట. దీనికి వెరైటీ ఉంది. మనకి వీటి గురించి అంత ఎక్కువ నాలెడ్జ్ లేదు, కానీ ఏమైనా తప్పు చెప్పుంటే కామెంట్స్ లో కరెక్ట్ చేయండి. చాలా చల్లగా కూలర్లు మధ్యలోని. వావ్, ఇటుపక్క చూడు, ఇంకా ఇటుపక్క డిఫరెంట్ జెట్స్. ఇంకా తర్వాత ఇంప్రూవ్ అవుతున్నాయి, అప్డేట్ అవుతున్నాయి. ఇయర్స్ కూడా ఉన్నాయి అక్కడ 19. దీని పేరు పరిభద్ర అంట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారు. ఇవి ఇంకా ఇలా రెడీ అయ్యగానే అలా నామకరణం చేసేవారు కదా. సెకండ్ వరల్డ్ వార్ టైంలోనా ఫైటింగ్ కి. రియల్ వే ఇవన్నీ, రియల్ జెట్స్ ఇవి. సూపర్. నేను ముట్టుకుంటాను ప్రతి ఒక్క దాన్ని. అబ్బా, వీటిని ముట్టుకునే అంత అదృష్టం అసలు అప్పట్లో రివ్రివ్వమని ఎలాగెగిరివో యాంటిక్ పీస్లు. అసలే ఇవి మాత్రం తిరగట్లేదు ముందు దానిలాగా, చాలా టైట్ పట్టిసాయి. మేబీ ఇంజిన్ కంట్రోల్డ్ ఏమో, లేకపోతే నేను వస్తున్నానని బిగిసిపోయిందో. నూనె వేయాలనుకుంటాను ఇక్కడ. మన అమ్మమ్మలు అమ్మమ్మలు అలాగే గబుక్మని ఇంట్లో ఏ తిరగకపోయినా నూనె తిప్పిసేవారు బలవంతంగానా. వాటికి యూజ్ చేసిన వుడ్ ఇక్కడ పెట్టారు. మైమోకు మై హోమ్ యోమ్ అంటే వేయటం. మరి అసలు ఏ అడవిల నుంచి తెచ్చారో కానీ ఈ వుడ్ చూడండి అసలు దిట్టంగా ఎంత బాగుందో. నాకు తెలిసి ఇవి చాలా కాస్ట్లీయెస్ట్ వుడ్ అయి ఉంటుంది. ఆ రెక్కలన్నీ వీటితో తయారు చేసినవి అనుకుంటాను. ఇవి నాకు తెలిసి గట్టిగా వేడి తగిలినా, నీరు తగిలినా, లేకపోతే చల్లదనం తగిలినా పాడవు అనుకుంటాను ఈ వుడ్. ఇలాంటి జెట్స్ కి వాడుతున్నారంటే అంత గట్టిగా ఉంటేనే కదా. అంత గట్టిగా ఉంటాయి. అల్యూమినియంతో తయారు చేసినట్టున్నాయి సేమ్. పైన అల్యూమినియం ప్లాస్టిక్ బాడీస్ ఉంటాయి. వాటి తర్వాత వీటికి అప్డేట్ అయినట్టున్నారు. చేవెండతో చేసినట్టున్నారు ఈ జెట్. ఈ ముందువి ఇంజన్స్ అంటే వాటిల్లో పట్టుకెళ్లే పెట్లు అనుకుంటాను ఇవి. ఇవి కూడా అన్ని రియలే అనమాట. సెకండ్ వరల్డ్ వార్ టైంలోని వాటిలోని యూజ్ చేసిన వస్తువులు ఇవన్నీ. నాకు తెలిసి పవర్ఫుల్ బాంబ్స్ అన్ని క్యారీ చేస్తారేమో ఆ పెట్లలోని కదనా. బాంబ్స్ క్యారీ చేయడానికేనా ఆ పెట్లు, చెక్క పెట్లు. ఇవన్నీ ఇండో చైనా కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు పడిపోయిన సామాలు మొత్తం తుప్పు పట్టిస్తూ పింపుడు పట్టిస్తాయి. అయినా కానీ మ్యూజియంలో జాగ్రత్త దాశారు. అసలు హ్యూమన్ బ్రెయిన్ మామూలుది కాదు అసలు. చూడండి అసలు ఎంత చిన్నగా ఆ మెకానిజం చూసారు అసలు. అవి చూస్తేనే అసలు బుర్ర పాడైపోతుంది. ఇప్పుడు వాళ్ళ బుర్రలు అసలు ఎలా ఉన్నాయో అర్థం కావట్లేదు అనమాట. ఎవరో బుర్రలు వాడట్లేదు అంటే అన్ని ప్యాన్ కేక్ లాగా దగ్గరకు వచ్చేయడం. వారప్పుడు పడిపోయి వంగిపోయినట్టున్నాయి రెక్కలు. చూడండి అసలు నామరూపాలు లేకుండా అయిపోయి, అలా ఉండాల్సిన రెక్కలు ఇగోండి ఇలా అయిపోయి మొత్తం. ఇప్పుడు ఏంటంటే మనకి సదుపాయాలు అన్నీ బాగా ఎక్కువైపోవడం, బుర్రలు వాడడం మానేసాం. కానీ అప్పట్లో అసలు చూడండి మెషినరీలు చూస్తే బుర్ర పిచ్చెక్కిపోతుంది అసలు. నిజంగా అంత చిన్న థింగ్స్ని కూడా ఎలా డిజైన్ చేశారని. నిజాన్ని జారకు ఏదో తిరిగిపోగలదు. పిల్లల్ని మాత్రం ఖచ్చితంగా తీసుకురావాలి ఇలాంటి నేషనల్ మ్యూజియంస్కి. దేశం కోసం పోరాడిన సూపర్ హీరోస్ వీళ్ళందరూ. అసలు ఆ కంట్రీ అని ఈ కంట్రీ అని కంట్రీస్తో సంబంధం లేదు. సోల్జర్ ఎవరైనా కానీ సూపర్ హీరోయే. దేశం కోసం పోరాడిన వీరులు. ఇక్కడ థాయిలాండ్లో ఒక పెద్ద రూల్ ఉంది. ఇక్కడ 21 years కంప్లీట్ అయిపోయిన మెన్ ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా థాయ్ ఆర్మీకి ఎంతో కొంత సర్వీస్ చేయాలన్నమాట. మామూలుగా నచ్చి సర్వీస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాలంటీర్గా వెళ్ళి చేయొచ్చు. మిగతా పిల్లలందరినీ లాటరీ సిస్టమ్ ద్వారా సెలెక్ట్ చేస్తారంట. రెడ్ కార్డ్స్ అని, బ్లాక్ కార్డ్స్ అని అలా ఉంటాయి. లాటరీ సిస్టంలో ఎవరికైతే రెడ్ కార్డ్ వస్తుందో వాళ్ళు 2 years పనిచేయాలి. ఇంకా బ్లాక్ కార్డ్ వచ్చిన వాళ్ళకైతే 6 months to 1 year ఇంకా వాళ్ళ ఇష్టమే అంట. మనకి అంత పర్టికులర్గా తెలియదు, కానీ ఇక్కడ రూల్ మాత్రం బాగా పెట్టారు. థాయిలాండ్లో పుట్టిన ప్రతి అబ్బాయి కూడా ఆర్మీకి వర్క్ చేయాలి ఇక్కడ. ఒకవేళ ఇందులో తప్పించుకోవాలని ట్రై చేస్తే మాత్రం వాళ్ళకి జాబ్స్ కానీ ఫైన్స్ లాంటివి పడుతుంటాయంట. ఎక్కడికి మనోడు ఏదో చూసి ఏముంది అమ్మో, ఇవి ఇంకా అడ్వాన్స్డ్ లా ఉన్నాయి ఇషాన్. అంత బాగున్నాయో. ఏ అవునరా, మిసైల్స్ కూడా ఉన్నాయి. మిసైల్స్ ఇక్కడ ఉంటాయి కరెక్ట్గా ఈ రెక్కల కింద ఉంటాయి అనమాట, వింగ్స్ కింద. ఇంకా నాకు తెలిసి దీన్ని ఆపరేషన్ అంతా లోపల ఉండి ఉంటుంది. సబ్ మన వదిలితే ఇవి సబ్ మన దూరిపోతుంటాయేమో. చూసారు నన్నవి అయితే పెద్ద బంబోలు జంబలా ఉంది అసలు, ఎంత పెద్దదో. దాని తర్వాత మోడల్స్ అన్ని ఇంకా ఇలాంటివి దించారంట. ఓకే అవునరా, మనోడి కాన్సన్ట్రేషన్ అంతా ఈ జెట్స్ మీద కన్నా ఇగోండి మిసైల్స్ మీదే ఉందన్నమాట. ఇది కూడా మిసైలే కదా, కాదా?
లోపల పెట్టిన చేస్తే ఇల్లుగుట్టి ఓపెన్ అవ్వి మిస్సిల్ పేస్తారు. అవునా, ఇలా భలే ఉన్నాయి మిలిటరీ జెట్స్ అన్ని. దీని మీద పాము ఉంది, పాము ఈ జెట్ మీద. మొత్తం వెపన్స్ అన్ని ఇందులో బంధించారు ఈ గాజు బీరువాలో. ఇవన్నీ అందులో వాడినవా నాన్న, లేకపోతే మనుషులు పట్టుకునేవా? ఆర్మీ గన్స్ ఇవన్నీ. ఓకే, కాదు అదే చేస్తా, అదే మెయింటైన్ చేస్తారు, ఆయిల్స్ అన్ని అప్లై చేస్తారు. మన డౌట్ ఇంజన్లు మాత్రం గొప్పగా అడుగుతున్నారు డౌట్స్ అన్ని ఫుల్గా. వాళ్ళ డాడీ బుర్ర పాడి చేస్తున్నారు అనమాట. కానీ పిల్లలకి ఎన్ని డౌట్స్ వస్తే అంత మైండ్ డెవలప్ అవుతుంది, బుర్ర అంత పదును అవుతుంది అనమాట మెదడు. ఇంకోండి వాళ్ళ యూనిఫామ్స్ అనుకుంటాను. పాపం చూడండి, బుల్లెట్స్ తగిలి ఇది అయిపోయాను అనుకుంటాను. ఇంకో వీళ్ళందరూ ఆఫీసర్సే. ఎవరైనా సరే దేశం కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళే కదా. సో వీళ్ళందరూ మన కోసం ఇంతలా కష్టపడి ఇన్ని త్యాగాలు చేస్తుంటుంటే మన వైపు అది పోయింది ఇది పోయింది అని చిన్న చిన్నటికే పెద్ద పెద్ద యుద్ధాలు చేసుకుంటున్నారు. అసలు ఉన్నదే అసలు చిన్న లైఫ్. ఆ చిన్న లైఫ్ని ఎంత బ్యూటిఫుల్గా చేసుకోగలుగుతామో అంత మంచిది అనమాట. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో అనేది తెలీదు. వెపన్స్ చూడండి ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో. అదైతే అసలు గన్లాగే కనిపించట్లేదు, కాకపోతే పవర్ఫుల్ వెపన్. అది ఎంత పెద్ద ఉందో ఇది. అప్పట్లో ఫోన్స్, హెడ్ ఫోన్స్ అన్నీ, ల్యాండ్ లైన్స్, ఇలాంటి జెట్స్లో యూజ్ చేసేవన్నీ బాగా పెట్టారు. ఇక్కడ రకరకాల బ్లాక్స్ ఉన్నాయన్నమాట. ఇది లాస్ట్ బ్లాక్ అనుకుంటాను అన్నిటికన్నా. ఇక్కడ కూడా కొన్ని ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఇవి లాస్ట్ గా నాకు తెలిసి ఇవి అన్నిటికన్నా అడ్వాన్స్డ్ కదా బాబు. ఏంటి బుల్లెట్సా? ఇది గన్నా? ఓహో, ఓకే ఓకే, బుల్లెట్స్. ఇవన్నీ బుల్లెట్స్ ఇందులో నుంచి వస్తాయి అన్నమాట. బుల్లెట్స్ అసలు గొప్పగా కనిపెట్టారు కదా అన్న. మనుషుల బుర్ర మామూలు బుర్ర కాదు అసలు. ఇవన్నీ పెద్ద పెద్ద మిసైల్స్. ఇదిగోండి ఎక్కడ చూసారా, ఈ కన్నాల్లో కూడా నాకు తెలిసి చాలా పవర్ఫుల్ ఉంటాయేమో. నానా మధ్య మామూలు స్కైలో ఎగిరినప్పుడు కొన్ని వీడియోస్ వచ్చేవి కదా ఇన్స్టాలోని యూట్యూబ్లోని, అవి ఇవేనా? సబ్ వెళ్ళిపోతుంటాయి. అసలు ఏమి తెలివితేటలు ఏమి ఇదో అసలు. ఎంత పెద్దది ఉందో చూడండి ఇది ఏకంగా. వెళ్ళొచ్చా? ఈ పైకి వెళ్ళి అక్కడ మనకి పైలట్ కూర్చునే క్యాబిన్ అంతా ఎలా ఉంటుందో చూడొచ్చంట. ఒకసారి వెళ్ళి చూద్దాం. చాలా కట్టుకున్నాయి అసలు. పైలట్ కూర్చునే సీటు చిన్నది, కరెక్ట్గా అలా ఒక మనిషికి సరిపోయినట్టే ఉంది కరెక్ట్గానా. ముందుకేమో కంట్రోల్ చేయడానికి ఇది గేర్ రాడ్ అనుకుంటాను. ఏదో లైటింగ్స్ పడిపోతున్నాయి కాబట్టి సరిగ్గా కనిపించట్లేదు. ఇవన్నీ మనకు అర్థం అవ్వాలండి. అసలు అంత అలర్ట్గా ఉండాలో. ఇది సెకండ్ పైలట్ కూర్చోడానికి. ఇతని ముందు కూడా ఉన్నట్టున్నాయి అన్నీ సేమ్. ఇక్కడ క్యాబిన్ ఎలా ఉందో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది. మన బుడ్డి ఇషాన్ పడిపోతావు. ఈ మాత్రం పట్టుకోలేకపోతున్నాం అమ్మ. ఇలాగా మాట్లాడితే ఆర్మీ ఆఫీసర్, నేవీ ఆఫీసర్ని అయిపోతాను అంటాడు. ఇషాన్ నీకు ఇష్టమైన ఫైటర్ జెట్స్ చూపించవా? అండ్ అబ్బాయి అయిపోని వాళ్ళు వచ్చి నిషాన్ అదే వద్దు ఇషాన్, పడిపోతే పళ్ళు రాలిపోతాయి. ఉన్న వాటిలో అన్నిటికన్నా ఇగో ఇదే పెద్దది, చాలా చాలా అంటే చాలా పెద్దది. ఇగో దీనికైతే అసలు చూడండి లోపల కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, చాలా ఇరుగ్గా ఉంది. ఇందులో కూర్చోాలంటే ఎంత స్లిమ్గా ఉండాలో. ఫుల్గా అంతా లోపలంతా ఏవో చిన్న చిన్న మెషిన్స్ అవే ఉన్నాయన్నమాట, బ్యాటరీస్ లాగా అలాగా. ఎమర్జెన్సీ డోర్ కూడా ఇదే అనుకుంటాను. మామూలుగా ఏదైనా అవసరం అయితే ఇదే ఓపెన్ అవుద్దేమో. అంటే ఒకవేళ వేరే వాళ్ళు వచ్చి ఈ జెట్ మీద ఎక్కువ అటాక్స్ జరిగాయి అనుకోండి, ఇది ఓపెన్ అయితే పారాషూట్తోనో మరి దేంతో దూకుతారో. ఏదైనా కానీ పైలట్ జాబ్ అనేది చాలా పవర్ఫుల్ జాబ్ అసలు. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి ఇటు నుంచి బయటకు వెళ్ళాలనుకుంటాను. బయట అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయంట. కానీ ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అసలు మనలాంటి వాళ్ళకి. నిజ జీవితంలో అసలు ఇలాంటివి చూడలేం ఎక్కడ మనం. నాకైతే అసలు నా జన్మ ధన్యమైంది. చాలా స్పెషల్ డే ఇది నాకు. ఇది అంతా చూడండి లోడ్ చేస్తారేమో, వెళ్ళి కొన్నాళ్ళు ఉండిపోతారు కదా లోపలికి నాకు తెలిసి పైన జెట్స్లో. అలాంటప్పుడు ఫుల్గా బందోబస్తు చేసుకొని వెళ్తారు అనుకుంటాను. వావ్, మొత్తం అంతా ఐరనే అంతా. అమ్మో ఎలాగుంటారు బాబు అసలు. వేడి లోపలికి రాగానే సీటింగ్ అనుకుంటాను ఇది, కూర్చోడానికి. దిగుతుందేమో కిందకి. మెట్లు నిచ్చినలాగా ఉన్నా కానీ ఎక్కేస్తున్నాడు ఈ చిన్నోడు. మమ్మీ దాంగ్ అంటున్నాడు. లోపల చూడండి అసలు. ఇటొకరు కూర్చుంటారు అనుకుంటాను. ఇద్దరు కంట్రోల్ చేస్తారు అనుకుంటా. ఇది మొత్తం తుక్కు పట్టింది ఎప్పుడుదో కానీ. పైకి వెళ్ళి కూర్చోవచ్చు అనుకుంటా మనం కూడా. బయటకు వచ్చేద్దాము. భలే ఉంది అసలు, మంచి ఎక్స్పీరియన్స్. దీని రెక్కలు చూడండి అసలు ఎంత ఉంటున్నాయో. పెద్ద ఇంజిన్
ఇంకా ఇక్కడ అసలు ఎన్ని ఉన్నాయంటే అసలు విపరీతంగా అనమాట. రకరకాల డిజైన్స్ లో రకరకాలు ఉన్నాయి అసలు ఫుల్ చుట్టూ. అన్నిటికన్నా భలే నచ్చింది నాకు ఇది, చిన్నగా క్యూట్ గా మన నిషాన్ గాడ్ లో ఉంది. మన బుడ్డోళ్ళు వీళ్ళు ఎటు పారిపోయారో ఏటో. ఇది నాకొకటి, మా ఆయనకి అల్లది, అల్లదేమో మన పుట్టదానికి అల్ల. ఇగో ఈ మన బుడ్డోడికి ఇది ఒకటి చాలేమో, చాలా ఈ ఒక్క ఇంజిన్తో ఎగిరిపోతాడు. లేదులేండి మన బుడ్డోడి సైజు లో సరిపోయినట్టు ఇక్కడ బుడ్డి ఉన్నాయి చిన్న చిన్నవి. ఇదో మంచి డిజైనర్ పీస్ లో ఉంది చూడండి. బాబోయ్ దిట్టంగా ఉంది. ఇందులో కూడా ఇద్దరు కూర్చోడానికి ఉంది. ఇక్కడ ముందుకి ఇంత సూదిగా అసలు ఎందుకు పెడతారో అసలు. చాలా వాటికి ఇలాగే షార్ప్ గా ఉన్నాయి. మీ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది బుల్లెట్ అనుకుంటాను. ఇది ఎంత బాగుందో అసలు. చిన్నపిల్లలు డిజైన్ చేసేటట్టుంది సేమ్. చిన్నది అక్కడెక్కడో కూర్చుంటారనమాట. అక్కడ ఉంది కాక్పిట్. ఏమా పడగెట్టుకొని వచ్చేస్తున్నారు? అవునా, చూస్తారా అవన్నీ? కదా నీకు అన్నిట్లో కన్నా ఏది బాగా నచ్చింది చెప్పు. ఏది? ఇక్కడ అంటున్నాను. ఏది నచ్చింది బాగా నీకు? పింక్ లేదా? అలా ఉంది. ఫైటర్ జెట్స్ లో కూడా మన పిల్ల కలర్ మ్యాచింగ్ అన్ని ఎత్తుకుంటుంది. అందుకే విమెన్ ని ఆర్మీలోకి ఎలా చేరేమో అనిపిస్తుంది. ఈ గ్రీన్ ది చూడు ఎంత వెరైటీగా ఉందో, చాలా వెరైటీగా ఉంది ఇది. ఇవి రెక్కలు అటు ఇటు అవుతాయో ఏటో మరి, వెరైటీగా ఉంది. అమ్మా నాని చూసా ఎంత డిఫరెంట్ గా ఉందో. దీని రెక్కలకి పింపుల్ పట్టేసి మొత్తం ఫుల్ ఎక్కడికక్కడ ఎగిరిపోయి. ఇదిగోండి అంత చెక్కే. మన వెనకాతల తోపుడు బండి తాయలు ఇంత పిసర ఎండకు కందనెవరు ఫేస్ ని. మేము అందరూ రకరకాల జెట్స్ చూస్తుంటే మనోడు మాత్రం మన బుడ్డాడు ఏంటి ఆహా, మనోడు మాత్రం ప్రతి ఫైటర్ జెట్ కి మిసైల్స్ ఎక్కడి నుంచి వస్తాయి, అసలు వాళ్ళు ఎక్కడి నుండి అటాక్ చేస్తారు వేరే జెట్స్ ని అని చెప్పి అవి చూస్తున్నాడు అనమాట. నచ్చింది గ్రేది. పట్టుకెళ్ళిపోదామా? తాతీని కొనమందామా? దీనికి ఎంట్రన్స్ ఫ్రీ, హ్యాపీగా రావచ్చు. మంచిగా పిల్లల్ని తీసుకొచ్చి మంచి టైం స్పెండ్ చేయొచ్చు. అన్ని డీటెయిల్డ్గా చూపించవచ్చు. మెయిన్ అందులోకి మగపిల్లలకి ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి, ఫైటర్ జెట్స్ వీటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి రియల్ ఫైటర్ జెట్స్ని చూపించచ్చు. వాళ్ళకి ఎంత దూరం లేదు అసలు, బ్యాంకాక్ నుండి ఒక 1 hour అంతే. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను, లొకేషన్ డీటెయిల్స్. తీసుకురండి పిల్లల్ని. అమ్మా నీకు నచ్చింది ఇది కూడా? ఇది నచ్చిందా బాగా నీకు? ఇదేంటి సెపరేట్ గా పార్ట్ పక్క ఉంది. ఓహో దాని హెడ్ అనుకుంటాను కదా. ఆర్మీ కారా? ఎరగదా? ఇషా పెద్ద దాంట్లోకి వెళ్తావా? ఆ పెద్ద దాంట్లోకి వెళ్తావా? డ్రైవ్ చేస్తావా నువ్వు? ఫ్లై చేస్తావా? ఫ్లై అసలు ఇది అసలైందంటే మన వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. మామూలుగా అయితే ఇద్దరు అలా లోపలికి, మన బుడ్డోళ్ళు ఇద్దరు వెళ్తారు కాబట్టి నేను కూడా వెళ్ళిపోతాను. బ్రీలా అంటున్నాడు. రియల్ అన్న అన్నం రాక బ్రీలేనన్నా బ్రీలే. నేను వేది పడితే అది లాగీకు ముందుకెళ్ళిపోయింది అనుకో. చూడండి ఇదొక సీటు, ఇదొక సీటు రియల్. ఇది 1963 to 1989 అండి. కరెక్ట్ గా మీరు పుట్టినప్పుడు అండి ఇది ఆపిసారు సర్వీస్. దీన్ని చూడు, హ్యూమన్ బ్రెయిన్ చూడండి కత్తి ఎలా డిజైన్ చేశారో చూసారా దీన్ని? అమ్మ బాబోయ్, అవునండి. ఈ పైన కూడా బోల్డ్ అన్ని ఉన్నాయి. అసలు ఎలా కంట్రోల్ చేస్తారు కదా. ఏ మాత్రం ఒక్కడి తేడా అయినా ఫట్ అయిపోద్ది. సీట్స్ ఏకంగా మొత్తం చిదిగిపోయి. ఎంత మంది మహానుభావులు ఈ జెట్స్ ని ఫ్లై చేశారో. కూర్చున్నందుకు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం మేము. ఇషాన్, మన దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తున్న మన సైనికులందరికీ సెల్యూట్. నిజంగా చాలా గ్రేట్. ఇంతవరకు మనం పైన జట్లు చూసి ఓహో ఈ డ్రైవింగ్ చాలా ఈజీ ఏమో, అబ్బా పైలట్ అయిపోయినా బాగున్నా, పైలట్ అయిపోయినా బాగున్నా అనుకుంటాం కదా. కానీ ఇది అంత మామూలు విషయం కాదు. ఫైట్ చేయడానిక పారాషూట్ వేసుకొని జంప్ చేస్తారు. నన్ను లైఫ్ కాపాడుకోవడానిక? ఏ నాన్న, సీక్రెట్ మిషన్స్ జరుగుతాయి కదా, అలాంటప్పుడు సైలెంట్ గా ఇగో ఇది ఓపెన్ అవుద్దేమో. మామూలుగా ఆఫీసర్స్ దిగడానికి ఫైట్ చేయడానికి వస్తారేమో. ఇగో అంత బాగుంది నాన్న అసలు, సపోర్టివ్ గా. ఈవెన్ అలా వెళ్తుంది కదా, వెళ్ళినా గానీ ఈ సైడ్ కి నించోడానికి కూడా. ఇషాన్ రావాలి, లోపలికి వెళ్ళకూడదు ఇషాన్. ఇక్కడ వర్చువల్ రియాలిటీ అని ఏదో ఉంది, ఇందులోకి వెళ్దాం ఒకసారి. ఇషాన్ ఇగో ఇక్కడ అసలు చాక్లెట్, ఇక్కడ వనీలా 2 ఫ్లేవర్స్ లో అమ్ముతున్నారు. ఇషాన్ చాక్లెట్ కావాలా కార్నా? చాక్లెటా?
ఓకే తీస్తాను. ఇవి కూడా సేమ్ ఫ్లైటర్ జెట్స్ లాగే ఉన్నాయి ఐస్ క్రీమ్స్, అలాగే అమ్ముతున్నారు. ఈ డిబ్బీలో వేసేద్దాం. ఇటు పక్క కార్న్ అంట, మన బుడ్డిదానికి ఏం కావాలో అడుగుదాం. కాదు కార్నా చాక్లెటా? చాక్లెటా నీకు? కార్న్ కూడా బాగానే. అది చాక్లెట్ ఇచ్చి అక్కి కార్న్ ఇస్తాను నీకు. ఇది వైట్ గా ఉంటుంది ఇలాగ ఎల్లోగా. అవసరం లేదు, అలా టేస్ట్ చేసి పెడతానంటే ఒప్పుకోరు. కదా నీకు చాక్లెటా కార్నా? చాక్లెట్ తీసుకో అయితే. బాగున్నాయి, ఒకటి 50 బాట్స్ అంట. కార్న్ ఐస్ క్రీమ్, కార్న్ ఫైటర్ జెట్ వస్తుంది లోపల. ఐస్ క్రీమ్ ఫైటర్ జెట్, ఏ ఎంత బాగుందో. కార్తీదా ఏ ఇగో చాక్లెట్ ఫైటర్ జెట్ వస్తుంది ఇప్పుడు. జుయి 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 జెట్ చూపించండి రా. జెట్ డైరెక్ట్ డాడీ నోట్లో దూరిపోతుంది ఫస్ట్. తిరిగిపోతుంది. డాడీ వచ్చి తినేస్తుంది. అది కొరకండి. డాడీకి అసలే ముందు పళ్ళు జూమ్ అంటాయి. నాకు సైడ్ కొలకండి. అక్కడ వెనకాతల రియల్ ఫైటర్ జెట్స్, ఇక్కడ నా చేతిలో మంచి ఫైటర్ జెట్ ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్ సైడ్ గా. కాప్టర్ ఎంత బాగుందో. రెక్కలు చూడండి ఒక్కొక్కటి ఎంత ఉన్నాయో, దానికన్నా పెద్ద ఉన్నాయి ఏకంగా. గిప్ 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 మన తిరుగుతాయి. వావ్ బా, అది కూడా గొప్ప వెరైటీగా ఉందండి. ఈ జెట్ లోనున్న సీక్రెట్ అన్ని చూసి అందులోంచి దిగుతున్నాడు సైలెంట్ గా. ఇషాన్ వస్తావా రావా? వస్తావా వెళ్ళిపోమంటావురా? దావుడు మూతలు. అమ్మ ఒరే పడిపోతుంది, జాగ్రత్త. తగిలిందా? చిన్నగా డోర్ ఏదో ఉందనుకుంటాను, వేల మీద పడినట్టుంది. లక్కీగా ఏం అవ్వలేదు. తీసుకెళ్లి పానీపూరి తినిపించేద్దాం, సెట్ అయిపోద్ది. మమ్మీ చూడు బొగ్గల్లో పానీపూరి తోసుకుని ఎలా తింటమ్మా. ఈయన అలాగా నా మీద ఏడ్చేసరికి సరిపోతుంది. అందుకే ఈ మధ్య 4 కేజీలు తగ్గిపోయాను. ఈవినింగ్ వెళ్ళేసరికి లేట్ అయిపోద్దని చెప్పి పానీపూరి ప్రిపేర్ చేసి తెచ్చాను అనమాట. గొప్ప టేస్టీగా ఉంది అసలు. ఎలాగో గంట దూరం వచ్చాం కదా, వేరే ప్లేస్కి వెళ్ళి స్టే చేద్దాం అనుకున్నాం అనమాట. మళ్ళీ ఎందుకో మనసు మారిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. కారు 2 గుద్దుకున్నాయి. ఈ టాక్సీ తిన్నగా వెళ్లకుండా అసలు రైట్ కి ఎలా తిరిగిందో. ఆ లైన్ లోనే వెళ్తున్నారు కదా, అతను ఆగలేదు, ఇతను ఆగలేదు, గుద్దేశారు టక్కుమని. ఇప్పుడు ఇది పెద్ద సస్పెన్స్ సినిమా అయిపోద్ది ఇన్సూరెన్స్ వాళ్ళకి. ఇప్పుడు ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోద్ది ఇన్సూరెన్స్ వాళ్ళకి. తీస్తున్నారు ఇప్పుడు నెమ్మదిగా. ఈ టాక్సీ డ్రైవర్ ఏదో బతిమాలినట్టున్నారు, కొంచెం ముందుకు తీశారు. మరి ముందుకెళ్ళి మాట్లాడుకుంటారేమో. నువ్వు ముందు వెళ్ళిపోలేండి. అది సంగతి. ఆ టాక్సీ ఆ లేన్ లోకి వెళ్దాం అనుకుంటాను. ఆ సిల్వర్ కలర్ కార్ లైట్ గా నొత్తపడింది ఫ్రంట్ వీల్ దగ్గర, చిన్న స్క్రాచ్ అయింది. అందుకే ఇక్కడ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి.